హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 11. ఈరోజు డేట్ వస్తారు మనకి June 16th and 2021 అండ్ టైం వస్తారు మనకి 3 o'clock అయితే అవుతుంది. ఫస్ట్ ఇవాళ న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus Nord N200 5G ఈ మొబైల్కి సంబంధించి అయితే ఒక వెబ్సైట్లో ఒక ఫోటో అయితే లీక్ అయింది. ఈ ఫోటోలో వచ్చేసరికి మనకి ఈ మొబైల్కి సంబంధించి ప్రైజ్ అండ్ మనకి ప్రీ ఆర్డర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ B&H అనే వెబ్సైట్ నుంచి అయితే ఈ మనకి డీటెయిల్స్ అయితే మనకి లీక్ అయితే అయ్యాయి. ఫస్ట్ దీని ప్రైజ్ అండ్ ప్రీ ఆర్డర్స్ డేట్ అయితే మనం చూద్దాం. OnePlus Nord N200 5G ఈ మొబైల్ వచ్చేసరికి మనకి $239 అయితే పెట్టారు. $239 వచ్చి ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే 17,000 నియర్గా అయితే మనకు వస్తుంది. అండ్ మనకి ప్రీ ఆర్డర్ వచ్చేసరికి మనకి June 25th నుంచి అయితే దీని ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ OnePlus CEO గారు మిస్టర్ పీటర్ ల్యూ ఈయనైతే ఒక విషయం అయితే చెప్పారు. ఇది వచ్చేసరికి OnePlus Nord N200 5G వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా మనకి US అండ్ కెనడాలో అయితే రాబోతుందని అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే ఈయన చెప్పారు. ఈ మంత్లో అయితే మనకి US అండ్ కెనడాలో అయితే మనకి లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. వచ్చేసరికి మనకి 6.49 inch ఫుల్ HD LCD స్క్రీన్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వస్తారు మనకి 13 MP మెయిన్ కెమెరా. అండ్ ఇది వస్తారు మనకి 5G ప్రాసెసర్తో వస్తుంది. Snapdragon 480 5G ప్రాసెసర్ ఇది. అండ్ 5000 mAh బ్యాటరీతో అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి గూగుల్ అయితే కొత్త 6 న్యూ ఫ్యూచర్స్ అయితే తీసుకొస్తుంది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే. ఫస్ట్ ఫ్యూచర్ వస్తారు మనకి ఎర్త్క్వేక్ అయితే మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్కి అయితే మనకి గూగుల్ ఆండ్రాయిడ్ అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తుంది ఆండ్రాయిడ్కి. ఈ అప్డేట్లో వచ్చేసరి మనకి ఎర్త్క్వేక్ వస్తుందని కొన్ని సెకండ్స్ అండ్ కొన్ని మినిట్స్ ముందు అయితే మనకైతే ఇంటిమేషన్ అయితే ఇస్తుంది, అలర్ట్ అయితే చేస్తుంది ఎర్త్క్వేక్ వస్తుందని అయితే. ఇదైతే ఎక్స్క్లూజివ్ కొన్ని కంట్రీస్కి అయితే తీసుకొస్తుంది గూగుల్ అయితే ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరి మనకి గూగుల్ కస్టమ్ మెసేజ్లో అయితే మనకి స్టార్డ్ ఫ్యూచర్ అయితే ఆప్షన్ అయితే ఉంది. మనం వాట్సాప్లో అయితే మనకి ఏదైనా మెసేజ్ మనం స్టార్లో పెట్టుకుంటే అది మనకైతే స్టార్డ్ మెసేజ్లో అయితే మనకి చేరుతుంది. ఇది గూగుల్ అయితే కొత్త ఫ్యూచర్ అనేది బేటాలో నడుస్తుంది, మనకి త్వరలో అయితే రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరి మనకి గూగుల్ అయితే కొన్ని ఎమోజీస్ అయితే మనకి గూగుల్ కీబోర్డ్లో అయితే మనకి యాడ్ చేయబోతుంది. ఇది కూడా మనకి బేటాలో నడుస్తుంది. ఇది కూడా మనకి కొన్ని రోల్ అవుట్ అయితే చేస్తారు. నెక్స్ట్ కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇలా గూగుల్ అయితే తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసరి మనకి రియల్మీ అయితే నేను ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్లో వచ్చేసరి మనకి 2 products గురించి అయితే టీచ్ చేసింది. ఈ 2 products వచ్చేసరి మనకి రియల్మీ బుక్ అండ్ రియల్మీ ప్యాడ్. ఈ రియల్మీ బుక్ వచ్చేసరి మనకి రియల్మీ ల్యాప్టాప్ అనమాట. రియల్మీ ప్యాడ్ వచ్చేసరికి మనకి రియల్మీ ట్యాబ్లెట్. రియల్మీ బుక్లో అయితే మనకి దీని గురించి అయితే టీచ్ చేసింది, అంటే రియల్మీ ల్యాప్టాప్ గురించి. రియల్మీ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి చాలా థిన్ ఉంటుందని అయితే ఒక సైడ్ ఫోటో అయితే మనకి రియల్మీ అయితే టీచ్ చేసింది. అది కూడా మనకి కమింగ్ సూన్ అయితే అన్ని టీచ్ చేసింది. మనకైతే ఈ రెండిట్లో అయితే మనకి రియల్మీ బుక్ అయితే మనం ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో అయితే మనకి రియల్మీ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి శాంసంగ్ అయితే కొత్త చిప్ సెట్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ వచ్చేసరికి మనకి LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.0 NAND ఫ్లాష్ అయితే రెండు ఇంటిగ్రేట్ చేసి అయితే సింగిల్ చిప్ సెట్ మీద అయితే తీసుకొచ్చింది శాంసంగ్ అయితే. ఈ సింగిల్ చిప్ సెట్లో అయితే మనకి ఈ రెండు అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అదే LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.2 స్టోరేజ్ అనమాట. వీళ్ళు పెట్టిన నేమ్ వచ్చేసరికి మనకి UFS బేస్డ్ మల్టీ చిప్ ప్యాకేజ్ అని అయితే వీళ్ళైతే పేరు పెట్టారు. శాంసంగ్ చెప్తున్న ప్రకారం అయితే మనకి ఈ చిప్ సెట్ అయితే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అది కూడా మనకి మిడ్ రేంజ్ చిప్ సెట్లో అయితే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు ఈ ఇంటిగ్రేషన్ వల్ల. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు మనకి శాంసంగ్ నుంచి అయితే. ఇది ఏ చిప్ సెట్లో వస్తుంది అనేది మనం వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి శాంసంగ్ చిప్ సెట్లో అయితే మనం ఇదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి లేటర్ అయితే వేరే క్వాల్కామ్ అండ్ మనకి మీడియాటెక్లో అయితే మనం ఇదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి రియల్మీ GT 5G అయితే నిన్న గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. ఈ రియల్మీ GT 5G వచ్చేసరికి మనకి Snapdragon 888 ప్రాసెసర్తో వస్తుంది. మనకి రియల్మీ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి చైనాలో మార్చ్లో అయితే లాంచ్ చేశారు. ఇదైతే మనకి ఇప్పుడైతే గ్లోబల్గా అయితే తీసుకొచ్చారు. ఇది మనకి ఫస్ట్ యూరోప్లో లాంచ్ చేశారు. ఈ మనకి రియల్మీ GT 5G వచ్చేసరికి ఈ రియల్మీ GT 5G యూరోప్ ప్రైజింగ్ అయితే మనం చూద్దాం. రియల్మీ GT 5G బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 8GB RAM 128GB. ఇది వచ్చేసరికి మనకి €369 అయితే పెట్టారు. మనకి 12GB RAM అండ్ 256GB వచ్చేసరికి మనకి €499 అయితే పెట్టారు. మనకి ఇదైతే మనకి యూరోప్ ప్రైజింగ్. అండ్ వీటితో పాటు అయితే మనకి 2 వాచెస్ అయితే లాంచ్ చేశారు. మనకి అది రియల్మీ వాచ్ 2 అండ్ రియల్మీ వాచ్ 2 Pro. ఫస్ట్ మనం ఈ రియల్మీ వాచ్ 2 ప్రైజింగ్ అయితే మనం చూద్దాం. ఈ రియల్మీ వాచ్ 2 ప్రైజింగ్ వచ్చేసరికి మనకి €54.99 అయితే పెట్టారు. ఈ €54.99 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ₹4,505 అయితే మనకు పడుతుంది. నెక్స్ట్ వాచ్ 2 Pro వచ్చేసరికి మనకి €74.99 అయితే పెట్టారు. ఇది ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే
6,585 రూపీస్ అయితే మనకి పడుతుంది ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే. వీటితో పాటు అయితే మనకి ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనకి రియల్మీ అయితే లాంచ్ చేసింది. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి మనకి 299 యూరోస్ అయితే పెట్టారు. ఇది మనకి నిన్నైతే రియల్మీ లాంచ్ ఈవెంట్లో అయితే మనకి వీలైతే లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కౌంటర్ పాయింట్ నుంచి అయితే మనకి ట్యాబ్లెట్ మార్కెట్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి యాపిల్ ఐప్యాడ్స్ అయితే మనకి ట్యాబ్లెట్ మార్కెట్లో ఫస్ట్ అయితే ఉంది. లీడింగ్లో అయితే మనకి యాపిల్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యాపిల్ ప్యాడ్స్ వచ్చేసరికి మనకి 37% అయితే మనకి Q1లో అయితే మనకి ఆక్యుపై అయితే చేసాయి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి Q1లో అయితే మనకి 30% అయితే మనకి యాపిల్ ప్యాడ్లో అయితే మనకి ఆక్యుపై చేసాయి. ఈసారి అయితే మనకి 7% అయితే గ్రోత్ అయితే అయింది. 37% అయితే మనకి యాపిల్ ప్యాడ్ అయితే మనకి మార్కెట్ని అయితే షేర్స్ని అయితే ఆపేసింది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ అయితే ఉంది. ఈ యాపిల్ ఐప్యాడ్ మార్కెట్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి యాపిల్ ఐప్యాడ్ 8 అయితే ఉంది. సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి మనకి యాపిల్ ఐప్యాడ్ 4 ఎయిర్ అయితే ఉంది. ఈ రెండు అయితే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ అయితే మనకి యాపిల్ ట్యాబ్లెట్కి సంబంధించి అయితే మనకైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ ఉంది అండ్ మిగతా బ్రాండ్స్ అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నోకియా అయితే కొత్త 2 ఫ్యూచర్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఈ 2 ఫ్యూచర్ ఫోన్స్ అయితే మనకి 4G ఫోన్స్. మనకి నోకియాలో ఫ్యూచర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి గ్లోబల్గా అయితే మనకి నెంబర్ 1 మార్కెట్ అయితే ఉంటుంది మనకి నోకియా నుంచి అయితే. ఈ 2 ఫ్యూచర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి 4G ఫోన్స్. ఇది మనకి హై క్వాలిటీ HD వాయిస్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి. ఇది LTE సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది ఈ 2 ఫోన్స్ వచ్చేసరికి మనకి నోకియా 110 4G అండ్ నోకియా 105 4G. ఈ 2 మొబైల్స్ అయితే మనకి నోకియా నుంచి అయితే వస్తున్నాయని అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F22 ఈ మొబైల్ అయితే మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్ అండ్ FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ మొబైల్ అయితే మనకి సామ్సంగ్ నుంచి అయితే F సిరీస్ నుంచి అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే మనకి ఫస్ట్ సామ్సంగ్ అయితే మనకి F41 అయితే రిలీజ్ చేసింది. అండ్ దీని లైనప్గా అయితే మనకి F62 అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడైతే మనకి F22 అయితే రిలీజ్ చేస్తుంది. ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ A22 అయితే రీబ్రాండ్ చేసి అయితే మనకి F22గా తీసుకొస్తున్న అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. వెయిట్ చేద్దాం ఇది మనకి ఏ ఫ్యూచర్స్తో అయితే మనకు వస్తుందో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి BGMI నుంచి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా వచ్చేసరికి మనకి June 18th అయితే ఇండియాలో అయితే రిలీజ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి అయితే మనకి BGMI అయితే ఒక పోస్ట్ అయితే చేసింది. ఈ పోస్ట్లో వచ్చేసరికి మనకి లాగిన్ అయితే మనకి OTP ఆథెంటికేషన్ అయితే ఉండాలని అయితే పోస్ట్ అయితే చేసింది. ఈ OTP ఆథెంటికేషన్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇంతకుముందు మనం లాగిన్ అయ్యేటప్పుడు అయితే మనకి PUBGలో లాగిన్ అయ్యేటప్పుడు అయితే మనకి Facebook ఐడి ఆర్ మనకి ట్విట్టర్ ఐడి అని మనకి లాగిన్ అయితే చేసేవాళ్ళం. ఇప్పుడైతే మనం లాగిన్ అయ్యేటప్పుడు అయితే మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకైతే OTP అయితే మన మొబైల్కి అయితే వస్తుంది. ఈ OTP ప్రాసెస్ ఎలా అంటే మనకి 10 times అయితే మనకి OTP అయితే పంపించుకోవచ్చు. అంటే 10 times రీసెంట్ అయితే మనం చేసుకోవచ్చు. అది కూడా మనకి 5 minutes టైంలోనే. ఈ 5 minutes టైంలో మనకి 10 times అయితే మనకి మనం OTP అయితే పంపించుకోవచ్చు మన మొబైల్ నెంబర్కి. అండ్ ఇది వస్తారు మనకి 3 times అయితే మనం కరెక్ట్గా అయితే అంటే మనం రాంగ్ ఎంటర్ చేస్తే మనకి 3 times ఛాన్స్ అయితే ఉంటుందని BGMI అయితే మనకి ఈ పోస్ట్లో అయితే డీటెయిల్గా ఉందని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మనం 10 అకౌంట్స్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఒక నెంబర్ మీద అయితే BGMI అయితే మనకి అఫీషియల్గా అయితే చెప్పింది. ఈ BGMI వచ్చేసరికి మనకి June 18th అయితే రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడు వరకు మనం వెయిట్ చేస్తే ఇది మనకి పర్ఫెక్ట్గా ఎలా అనేది మనకి అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ అయితే న్యూ వెర్షన్ Windows 11 అయితే మనకి తీసుకురాబోతుంది. అది కూడా మనకి June 24th అయితే న్యూ Windows 11 అయితే మనకి లాంచ్ చేయబోతున్నారు. ఈ న్యూ Windows 11కి సంబంధించి కొన్ని పిక్చర్స్ అయితే లీక్ అయ్యాయి. ఎలా ఉంటుంది అనేది అయితే ఈ న్యూ Windows 11 వచ్చేసరికి మనకైతే మొత్తం టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ Windows 10 అయితే మనకు ఉంటుంది. మనకి యాప్స్ సైజెస్ కానీ యాప్ ఐకాన్ కానీ మొత్తం డిఫరెంట్ అయితే మనకు ఉంటుంది. మనకి Windows 10తో పోల్చుకుంటే Windows 11 అయితే ఇది మనకి చాలా ఫాస్టర్ అయితే ఉంటుందని అయితే మనకి మైక్రోసాఫ్ట్ CEO గారు సత్యనందన్ గారు అయితే మనకి చెప్పారు. ఈ Windows 11 వచ్చేసరికి మనకి అఫీషియల్గా June 24th అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ June 24th అయితే దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలుస్తాయి. June 24th అయితే మనం వరకు అయితే వెయిట్ చేయాలి దీని ఎగ్జాక్ట్ ఫ్యూచర్స్ గురించి అయితే. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఇదైతే నేనైతే FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇదైతే 2 మోడల్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి వైఫై మోడల్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి LTE మోడల్ అంటే సిమ్ మోడల్. ఈ 2 మోడల్స్ కూడా మనకైతే మనకి MWC
2021లో అయితే లాంచ్ అయిపోతున్నారని అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ సార్ మనకి June 8th అయితే ఈ వాచ్ 4 అయితే మనకు లాంచ్ అవబోతుంది. అది కూడా మన శాంసంగ్ నుంచి MWC ఈవెంట్లో అయితే మనకు లాంచ్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఇది MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేస్తున్నారో లేదనేది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి శాంసంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 అండ్ Z Flip 3 2 మొబైల్స్ అయితే మనకి August 27th నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి August 27th నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అవుతాయి. అండ్ 2nd of this August అయితే మనకి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు అండ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఉంటుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.